గౌరవనీయులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దల సీతారాం నాయక్ గారు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్సీ బాలసాని గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, పినపాక నియోజకవర్గం అభ్యర్థిగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, పాయం గారు గాలి బాగుందండి, సభలో కాదు సర్వేలో కూడా బాగానే ఉంది. ఇప్పుడే మంత్రి గారికి ఎంపీ గారికి అంత చూపించాను నేను. పాయం గారు గెలిచిపోతానండి, మనకు డోకా లేదు. సభలో ఆసీనులైన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఈ ఎన్నికలు ఇంకో 4-5 మాసాల తర్వాత జరగాలి. కానీ కొంత కాంగ్రెస్ పార్టీ జరిగే అభివృద్ధిని, ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలు, కేసులు వేసే ప్రయత్నాలు, చాలా రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతి ఆగవద్దని శాసనసభ రద్దు చేసి మీ తీర్పు కోరి మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మళ్ళీ మీ ఆశీర్వచనం తీసుకుంటే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని అనుకున్న ప్రకారంగా చేయవచ్చనే ఆలోచనతో ఈ పని చేయడం జరిగింది. నేను మీ అందరినీ కూడా కోరేది, ఈ ఎన్నికల్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. 2 ప్రధానమైన పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఒకటేమో కూటమి కాంగ్రెస్ టీడీపీ, రెండవది టీఆర్ఎస్ తెలంగాణ సాధించి మీరు దీవిస్తే ఒక 4 ఏళ్ళు పరిపాలన చేసి మీ ముందున్న పార్టీ. వేరే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు లెక్కలో లేరు. వీళ్ళెవ్వరు కూడా ఈ పాత కూటమి కానీ టీఆర్ఎస్ కానీ మీకు కొత్త కాదు, మీకు అంతా పాతదే. మరి మీకు కన్ఫ్యూజన్ ఏముందిగా? 58 ఏళ్ళు వారు పరిపాలన చేస్తే అందులో ఏముండే, ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది, ఏది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మరొకటి కానీ బేరీజ్ వేసుకుంటే ఈజీ, మీకు మీరు నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా ఈజీ. ఇప్పుడు కూడా పార్టీలు వచ్చి మాట్లాడుతున్నాయి జోరుగా. వాళ్ళకు చేయడానికి 58 ఏళ్ళు సరిపోలేదండి టైం. 58 ఏళ్ళు వాళ్ళ 58 ఏళ్ళు సరిపోలేదట. ఇప్పుడు వచ్చి టీఆర్ఎస్ ఈ 4 ఏళ్లనే మేము పెట్టే బాధలని పెట్టంగా, తిట్టేటి అని తిట్టంగా, 6 సందమామలు 7 సూర్యులు పెట్టేది ఉండే పెట్టలేదు అని మాట్లాడుతున్నారు. నిజం మీరు గ్రహించి దయచేసి తగిన తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. పాయం వెంకటేశ్వర గారు చదివినారు లిస్టు. గిరిజన గ్రామాలకు రోడ్లైనవి, కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి చెప్పినారు. కొన్ని మంచి అంటే చాలా మంచి కార్యక్రమాలు చేసినాం, మీ ముందు పెడితేనే. మీ మనుగూరు నియోజకవర్గంలోనే ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. పినపాక నియోజకవర్గంలో గోదావరి ఇసుకకు సంబంధించి మంచి ఉదాహరణ ఉంది ఇక్కడనే. మీ దగ్గర మంచి పవర్ స్టేషన్ తెచ్చినాం, భద్రాద్రి పవర్ స్టేషన్. 1080 మెగావాట్ల పవర్ స్టేషన్ శాశ్వతంగా మనుగూరు సింగరేణికి ఫేమస్. దాంతోపాటు భారజల కర్మాగారం ఉంది. దాంతోపాటు ఇది కూడా మీ యొక్క నియోజకవర్గ ప్రగతికి దోహదం చేసి శాశ్వతంగా ఈ ఏరియా ఆర్థిక ప్రగతిని పెంచే దిశగా దోహదపడుతుందనే భద్రాద్రి దేవుని మీద పేరు మీద పెట్టుకొని ఇక్కడ నేనే వచ్చి పునాదిరాయి చేసినాను. వచ్చే మార్చిలో 2 యూనిట్లు పని కూడా ప్రారంభిస్తున్నాను. నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో జరిగిందంతా మీరు చూసినారు. సంక్షేమం ఇండియాలో వీఆర్ నంబర్ 1.
మీకు తెలుసా విషయం. మన పోటీ కూడా మన సాటి కూడా ఎవరు లేరు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. పేదలకు ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ కానీ, అమ్మాయిల పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి కానీ, మహిళలు గర్భవతులైతే ఇచ్చే కేసీఆర్ కిట్ కానీ, ఇలా కంటి వెలుగు లాంటి కార్యక్రమం కానీ ఎవ్వరు కూడా మన 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 దగ్గర కూడా లేరు. వేరే ప్రభుత్వాలు ఇంత మానవీయ కోణంలో ఇటువంటి ఆలోచన చేయలే. మరీ ముఖ్యంగా రైతుల గురించి రైతు బంధు, రైతు బీమా ఎక్కడ లేదు, వరల్డ్లో ప్రపంచంలో లేదు. రైతు బంధు స్కీమ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఎకరానికి 4000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బీమా అయితే మరీ ఎక్కడ లేదు ప్రపంచంలో. ఒక పావు ఎకరం ఉన్న రైతైనా, అర ఎకరం ఉన్న రైతైనా ఆయన చనిపోతే మామూలుగా న్యాచురల్గా చనిపోయినా, సహజ మరణమే అయినప్పటికీ కూడా దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాలో 5 లక్షల రూపాయలు జమ అవుతా ఉన్నాయి బీమా సొమ్ములు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేవు. 4000 రైతు కుటుంబాలు, చిన్న కుటుంబాలు ఈ రైతు బీమా ద్వారా ఇప్పటికే లాభం పొందినారు. ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, హాస్పిటల్ ఏ విధంగా బాగుపడ్డాయి, గిరిజనుల కోసం, దళితుల కోసం, ముస్లింల కోసం, బీసీల కోసం ఏ విధంగా గురుకుల పాఠశాలలు వచ్చినాయి, వాటిలో ఎంత బాగా స్టాండర్డ్ ఉంది, స్కూళ్ళలో పిల్లలకు సన్నబియ్యం ఎట్లా పెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. చిన్నగా డబ్బులు సంపాదించుకునే వాళ్లకు సగం కడుపుకు పెట్టినారు గత ప్రభుత్వాలు, నిర్లక్ష్యం చేసినారు. అంగన్వాడీలో జీతం పెంచుకుని అడిగితే గుర్రాలతో తొక్కించినారు హైదరాబాద్లో. మీ ఊళ్ళలో ఇలా అంగన్వాడీ జీతాలు మునిపెట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి మీ గ్రామంలో మీకు తెలుసు. ఆశా వర్కర్ల జీతాలు ఎన్ని పెరిగినాయో అది కూడా మీకు తెలుసు. అనేకమైనటువంటి విద్యుత్ రంగంలో పనిచేసే, మీ పక్కనే పాల్వంచ ఉంది, ఇప్పుడు మీ దగ్గర భద్రాద్రి వచ్చింది. 25,000 మంది టెంపరీగా పనిచేసిన ఉద్యోగస్తులను పర్మనెంట్ చేసినాం. వాళ్ళ స్కేల్ ఇచ్చినాం. జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులు అంటే చిన్న ఉద్యోగులు, హోమ్ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ కడుపులు నింపడానికి ఇండియాలో ఎక్కడ కూడా లేనంత హైయెస్ట్ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే, హోంగార్డులకు కూడా. ఇట్లా మీరు ఏది చూసినా కూడా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. కరెంటు వినియోగంలో మరి 58 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఈరోజు కరెంటు సరఫరా ఎట్లా ఉంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్ ఏది కూడా మిమ్మల్ని కాదని లేదు, మీ గ్రామాలలోనే ఉన్నది. మీరు ఆలోచిస్తే మీ ఊర్లోనే ఉంది. ఈ స్కీములు జరిగేటివన్నీ మీ ముందే ఉన్నవి, మీరు చూస్తూ ఉన్నారు, మీకు అనుభవంలో ఉన్నాయి. కాబట్టి వాటిని అవసరం చేసుకుని వాటిని అనుసరించి మీ తీర్పు ఉండాలని నేను కోరుతా ఉన్నా. నాది ఒకటే ఒక రిక్వెస్ట్ మీతోని. ఒక సమస్య, ప్రధానమైన సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉంది, ఒక మీ జిల్లానే కాదు. మీ జిల్లా ఇప్పుడు కొత్తగూడెం జిల్లా, అప్పుడు ఖమ్మం జిల్లా. ఈ పోడు భూముల వ్యవహారం తప్పకుండా దాని పరిష్కారం కావాలి. మంచో చెడునో వాళ్ళు దున్నుకున్నారు, పాపం పేదవాళ్ళు బ్రతుకుతున్నారు. నేను కేసీఆర్ కదా, నేను ఏదైనా పడితే గట్టిగా పడితే మీకు తెలుసా విషయం. మీరు దీవించండి, ఈసారి బ్రహ్మాండంగా మనమే గెలుస్తూ ఉన్నాం. 6 మాసాల లోపు చీఫ్ సెక్రటరీతో సహా సగం సగం పనిచేయడం నాకు అలవాటు లేదు. మంత్రులను, చీఫ్ సెక్రటరీని, అటవీ శాఖ అధికారులను మొత్తం మందిని తీసుకొని వచ్చి ఆ పోడు భూములు కొత్తగా కొట్టనీయకుండా అడవిని, అది కూడా చెప్తాను ఇప్పుడే, అబద్ధం నేను చెప్పా, కొత్తగా అవకాశం ఇవ్వం. కానీ ఇప్పటికే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పించి తప్పకుండా నేనే మీకు సాయం చేస్తానని మనవి చేస్తాను. ఎందుకంటే నాకు ఈ సమస్య ఒక్క మనుగూరులో లేదు, ఒక పినపాకలో లేదు. నాకు ఇల్లందులో ఉంది, కొత్తగూడెంలో ఉంది, వరంగల్లో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. ఎక్కడికి పోయినా పాపం గిరిజనులు కోరుతున్నారు, సార్ మేము మంచో చెడ్డో దున్నుకున్నాం, మాకు రైతు బంధు వస్తలేదు, మాకు బ్యాంక్ లోన్ దొరకలేదు, మరి మేము రైతులం కాదా, మేము కూడా చిన్నోళ్ళమే, కడుపు లేనోళ్ళం, కడుపుకు లేనోళ్ళం, పేదవాళ్ళం అని చెప్పి అడుగుతున్నారు. న్యాయమైన మాట, ధర్మమైన మాట. మేము దానిలో ఏ విధమైన రైట్స్ మీకు ఇచ్చి పత్రాలు, ఆర్ఓఎఫ్ఆరా, ఇంకో రూపమా, ఏ రూపంలో మీకు ఇవ్వగలుగుతామో మీకు అందరు కూడా పట్టాలు ఇచ్చి
రైతు బంధు స్కీమ్, రైతు బీమా స్కీమ్, బ్యాంక్ లోన్లు కూడా మీకు దొరికేటట్టు చేసే బాధ్యత నేనే తీసుకుంటా. ఇది ఎవరికో అప్పగించను. స్వయంగా నేనే వచ్చి ఈ అడవి జిల్లాలలో జిల్లాకు 2 రోజులు 3 రోజులు ఉండేనే సరే ఎన్నికలు కాగానే మీ ఎమ్మెల్యే గారు పాయం గారు గెలుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దరఖాస్తులు పెట్టమని చెప్తారు. అందరికందరూ అప్లై చేయండి. పొడుగు భూమి ఎవరికి ఎత్తుందో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా పెద్ద సమస్యకు పరిష్కారం తీసుకుందాం. ఆ బాధ్యత ఎవరికో చెప్పకుండా నేనే స్వయంగా తీసుకుంటాను, నేనే పరిష్కారం. ఎందుకంటే ఇది తెలంగాణ మొత్తం సమస్య, ఒక ఊరితో ఒక నియోజకవర్గంతో కాదు. మొత్తం మన గిరిజన బిడ్డలు తెలంగాణలో ఎన్ని జిల్లాలు అవుతున్నారో అన్ని జిల్లాలలో బాధ ఉంది కాబట్టి దాన్ని నేను చేస్తా. నేను ఇంతకుముందు మాట అన్నా, 58 ఏళ్ళు పాలించిన వాళ్ళు చేయలేదు అని. దయచేసి ఆలోచన చేయాలి, వాళ్ళు ఎందుకు చేయలేదండి? ఇది వాళ్ళు చేయనట్టు చేయకపోదురా? ఇక్కడ వాళ్ళే, ఢిల్లీలో వాళ్ళే 40 ఏళ్ళు పరిపాలన చేసినారు. ఉపన్యాసాలలో చెప్పిన ఆదివాసీ బాహ్యం, గిరిజన బాహ్యం తప్ప ఏమీ లేదు. టోపీ పెట్టిపోయింది అంతే కదా, ఏం చేయలే. తీయగ పుల్లగా మాట ఇందిరాగాంధీ నుంచి ఇప్పటిదాకా తీయగ పుల్లగా మాట్లాడు తప్ప చేసింది ఏమీ లేదు. ఇక పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడతారు. మీరే విచారం చేయాలి, మీరే న్యాయం చెప్పాలి. అనేకమైనటువంటి కార్యక్రమాలు మీ జీవితంలో మీరు అనుకోని కార్యక్రమాలు మేము తెచ్చినాం. మానవీయ కోణంలో, హ్యూమన్ యాంగిల్, మనుషులుగా అందరిని గుర్తించాలి. కులము, మతము, జాతి వివక్ష ఉండద్దు. అందరం బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని అన్నిటికీ అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లాభం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, దయచేసి మంచి వైపు నడిస్తే మనకు మంచి జరుగుతుంది. ఏదో గాలి గత్తర మాటలకు పోతే మళ్ళీ గాలి అయిపోతాం. అది మంచిది కాదు. కొత్తగా వచ్చిన రాష్ట్రం, కష్టపడుతున్నాం. ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుందండి. మీ పక్కనే గోదావరి మీకు తెలుసు బాగా. గత ప్రభుత్వాల్లో దొంగలకు అప్పచెప్పినారు, వాళ్ళు దోసుకొని తిన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో. తెలంగాణ రాకముందు మీరందరూ వినాలి దయచేసి, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ మీకు తెలుసా విషయం? 10 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో మన తెలంగాణకు వచ్చిన ఆదాయం ఇసుక మీద కేవలం 9,56,00,000. ఇలా 4 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,057 కోట్లు. మేము దొంగతనాన్ని అరికట్టినాం, స్మగ్లింగ్ బంద్ చేసినాం. ఇది ప్రభుత్వానికి వచ్చింది. దీంతో పాటు మీ దగ్గర అటు ములుగు నియోజకవర్గంలో 2 మంచి పనులు చేసినాం. ఇక్కడ ఉండబడే గిరిజన మిత్రులు, గిరిజన బిడ్డలు ఎక్కడనైతే మునుపు ఆ ప్రాజెక్టు దాని పేరేందో అది కట్టాలనుకున్నారో అక్కడ నేనే వచ్చిన గతంలో, నేనే స్వయంగా వాళ్ళతో మాట్లాడిన, అతను ఫోటోలు దిగిన వాళ్ళకే ఇచ్చిన పెత్తనం ఆ సొసైటీలకు ఇస్తే మీ దగ్గర 3,220 మంది మెంబర్లు ఉన్నారు మీ నియోజకవర్గంలో. వాళ్ళకు పంచిన ఆదాయం 28,08,8,440 రూపాయలు మీ దగ్గరనే వచ్చింది. మీరు వాళ్ళని అడగండి, ఆ ఇసుక సొసైటీ వాళ్ళను, ఆ గిరిజన మహిళలను, వాళ్ళే చెప్తారు. వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ 3,200 మంది గిరిజన బిడ్డలే 100%. వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ గవర్నమెంట్కు 2,000 సంపాదించడమే కాదు, గిరిజన సొసైటీలు 2 ఏర్పాటు చేసి గోదావరి అడ్డుకున్న వాళ్ళకు ఉపాధి రావాలని చెప్పి వేలాది మందిని దానిలో సభ్యులు చేసి వాళ్ళకు కూడా ఈ డబ్బులు ఇచ్చినాం. మీరు అడిగితే చెప్తారు వాళ్ళు. ఇదే విధంగా వరంగల్ జిల్లా ములుగులో కూడా ఇచ్చినాం. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా అయింది, అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా మంచి కార్యక్రమాలు చేసినాం, తిప్పుల పడతా ఉన్నాం. కేంద్రం సహకరించినా సహకరించకున్నా ముందు పోతా ఉన్నాం. గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ పెరగాలి, ఖచ్చితంగా పెరగాలి. అది మన హక్కు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 6% మనం లెక్క కట్టేది. ఇలా మనం విడిపోవడం వల్ల మన శాతం పెరిగింది, 11-12% పెరిగినాం. దాని ప్రకారం రిజర్వేషన్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసినాం, క్యాబినెట్లో తీర్మానం చేసినాం. ప్రైమ్ మినిస్టర్కి నేను స్వయంగా పోయి 30 లీటర్లు ఇచ్చి 30 సార్లు నేను కలిసిన. ఒక రాష్ట్ర శాసనసభ తీర్మానం చేస్తే నేను చెయ్యని మాట్లాడతాను మోడీ. మన నిజామాబాద్కి వచ్చి కూడా మేము చెయ్యమంటాడు. ఎందుకు చేయవు? నీ అబ్బా జాగిరా దేశం ఏమన్నా? నువ్వు ఒక్కనే పరిపాలిస్తున్నావా?
మా రాష్ట్రం బాధ మాకు తెలుసు, నీకేం తెలుసు? మా గిరిజనుల సంఖ్య పెరిగింది, వాళ్ళ ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆశలు ఉన్నాయి, నేను పైకి రావాలని వాళ్ళకు ఉద్దేశం ఉంది, రానియవా? అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మనం అసెంబ్లీ ఎట్లా గెలుస్తున్నాం, బ్రహ్మాండంగా మనం గవర్నమెంట్ వస్తాం ఇక్కడ, అందులో డౌట్ లేదు. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణలో 17 ఎంపీలు మనమే గెలవాలి, 100% గెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కర్రపెత్తనం చాలా పెరిగిపోయింది, అహంకారం ఉంది వాళ్ళకు, రెండు పార్టీలకు కూడా. ఢిల్లీలో కూర్చొని ఎక్కడనో మనుగూరు దగ్గర గోదావరి నడిపే ప్రాథమిక పాఠశాల, దాని మీద ఢిల్లీ పెత్తనం ఉంటుంది. ఎందుకండి? ఎక్కడనో ఒక పినపాకలో జరిగేటువంటి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మీద ఢిల్లీ పెత్తనం ఏమవసరం అండి? ఎక్కడనో గుండాల మండలంలో జరిగే వ్యవసాయం మీద వాళ్ళ పెత్తనం అవసరమా? మన ఢిల్లీ పెత్తనం ఇదున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదా? మొత్తం పవర్స్ అన్ని దగ్గర పెట్టుకొని రాష్ట్రాలను బానిసలు చేసి మున్సిపాలిటీలకు అధ్వానం చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఇలా ఆడుతూ ఉన్నారు. అందుకే ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నేను ఇప్పుడే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నా, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ రావాలి, కేంద్రంలో వస్తేనే మన కోరికలు నెరవేరుతాయి. నేను అందుకే మా గిరిజన బిడ్డలకు, మా ముస్లిం సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, అంత పెద్ద తెలంగాణ సమస్యనే పోరాటం చేసి తెచ్చినాం. ఈ రిజర్వేషన్లు పెద్ద సమస్య కాదు. 100కు 100% తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లు, ముస్లింల రిజర్వేషన్లు తెచ్చి సాధించి మీకు అప్పగిస్తా అని చెప్పి నేను మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నా. మీ యొక్క సపోర్ట్ అయితే, మీ సపోర్ట్ ఉంటే, మీ దీవెన ఉంటే డెఫినెట్గా అది కూడా విజయం సాధించి మన హక్కు కాబట్టి మీకు సాధించి పెడతాను నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశలో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. దయచేసి నా ప్రార్థన మీతోని అన్నీ గమనించి అన్నీ ఆలోచించి, ఈరోజు విద్యాధికుడు, మంచి వినయ సంపన్నుడు పాయం వెంకటేశ్వర్ గారు మీ శాసనసభ్యులుగా ఉన్నారు, విశేషమైన పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ముందుకు కూడా వారి సేవలు మీరు పొందాలి, పినపాక నియోజకవర్గం పొందాలి. వారి కారు గుర్తుకు ఓటేసి వెంకటేశ్వర గారిని గెలిపిమని కోరుతా ఉన్నా. వారి కోరిక మేరకే నేను ఇలా మనుగురు రావడం జరిగింది. నేను పాయం గారు మనం కొత్తగూడెంలో పెట్టుకుందామని మీటింగ్ అంటే, లేదు సార్ మీరు ఖచ్చితంగా రావాలి మనుగురు కంటే, వారు పట్టుబడి పిలిచిండ్రు కాబట్టి రావడం జరిగింది. నాతో చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి దయచేసి పాయం గారి కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయాడుతున్న వారిని గెలిపించండి. తప్పకుండా మీ పోడు భూముల వ్యవహారం కానీ, గిరిజన బిడ్డల రిజర్వేషన్ కానీ, పినపాక నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంపూర్ణంగా నేను మీకు చేసి పెడతాను మనవి చేస్తూ ఉన్నా. దుమ్ముగూడెం నుంచి తీసుకునే సీతారామ ప్రాజెక్టులో కూడా మీకు ఒక ఇంచు లేకుండా మీకు అంతా కూడా ఆయకట్టు బ్రహ్మాండంగా నీళ్లు పినపాక నియోజకవర్గం కూడా వస్తూ ఉన్నాయి. మీకు ఇప్పటికే ఉంది, ఇంకా కూడా అదనపు వసతి బ్రహ్మాండంగా వస్తుంది. అద్భుతంగా ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.